ఓటికి ₹1000 ఇస్తున్నారు కదా అని వెళ్ళి ఓటేసి, ఆ తర్వాత సమస్యలొస్తే మన ప్రతినిధి మన మాట వినట్లేదు, మన వైపు చూడట్లేదని బాధపడితే ఏం లాభం? అసలు ఒక నాయకుడు ఎలా ఉండాలో మనకు మహాభారతంలోనే ఎప్పుడో చెప్పారు. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక గొప్ప విషయం చెబుతాడు. రాజ్యం అనేది రాజు సొంత ఆస్తి కాదు. అది ప్రజలు అతనిపై ఉంచిన నమ్మకం. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేది రాజు విలాసవంతంగా జీవించడానికి కాదు, అవసర సమయంలో అదే ప్రజలను కాపాడడానికి. ఒక పాలకుడు ప్రజల కంటే తన సౌకర్యాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఆ వ్యవస్థ బలహీనపడడం ప్రారంభమవుతుంది. కానీ నేడు చాలామంది ప్రజల్లో ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి? ప్రజల సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? అధికారం అనేది సేవ కోసం ఉందా, లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారిపోతుందా? ప్రజాస్వామ్యంలో అసలైన యజమానులు ప్రజలే. నాయకులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని వారి కోసం పనిచేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.